మీరు పర్సనల్గా మాట్లాడదామంటే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా సైలెంట్గా ఉంటే ఎట్లా? అంటే అది కొంచెం పర్లేదు చెప్పండి. అంటే అది నా పేరు నారాయణ అండి. నేను రఘునందన్ గారి దగ్గర పనిచేస్తుంటా. ఆయనకి ఒక 50 ఏళ్ళు ఉంటాయి. ఆయనకి 2 అబ్బాయిలండి. పెద్దోడు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. చిన్నోడు చెన్నైలో బీటెక్ చేస్తున్నాడు. ఇదంతా నాకెందుకు చెప్తున్నారండి? అసలు కేసేంటి? మా సారింటికి ఒక పని మనిషి వస్తుందండి. ఒకరోజు అనుకోకుండా ఫిజికల్గా హరాస్ చేశారా? పనేమన్నా రేప్ చేశారా? ఆ రోజు పనామ వస్తూ వస్తూ తన కూతురుని కూడా తీసుకొని వచ్చింది. మా సారు తాగిన మైకంలో ఏదో తెలిసి తెలియక ఏ ఏంటయ్యా తెలిసి తెలియక చేసేది ఏంటి? అసలు ఆ పాప వయసు ఎంత? ఒక 15 అలా. చెయ్యి మనిషేనా వాడు? నేను ఈ విషయంలో ఏం చేయలేను, నన్ను క్షమించండి. సార్ 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 అలా అంటే అలా సార్. ఎవరిని అడిగినా మీ వల్లనే పని అవుతుంది అంటున్నారు సార్. ఇప్పుడు మీరే అలా అంటే ఎలా సార్? మా సార్ జైలుకు పోతే ఆయన పరువు పోతుంది సార్. ఆయనకు సమాజంలో ఎంతో గొప్ప పేరు ఉంది సార్. ఏం చేసుకుంటాడు మీ సారు? ఆగన్నా, నువ్వు ఈ కాకమ్మ కథలను చెప్పమాక. రేపటికల్లా పైసలు కట్టుకుంటే ఇంటికొచ్చి రచ్చ రచ్చ చేసేనా ఆటోలోకి వెళ్ళిపోతా. రే ఎంత మాత్రం రికవరీ ఏజెంట్ అయితే అంత హార్ష్గా మాట్లాడారా? కొంచెమన్నా హ్యూమానిటీ ఉండాలరా. ఏసీలో కూర్చొని హ్యూమానిటీ గురించి మాట్లాడటం ఈజీ అయ్యారా, కానీ ఎప్పటి జాబ్ వాడిదిరా. మన జాబ్ గురించి వదిలే, మీ తమ్ముడు గురించి ఆలోచించావా? వాడితో మాట్లాడావా? మాట్లాడాలంటే ఫస్ట్ సార్ ఇంట్లో ఉండాలి కదా. కనిపించి 4 రోజులు అవుతుంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడున్నాడు? నువ్వంత సెంటిమెంట్ అయిపోకు. వాడెక్కడో దొబ్బి తాగి తిరుగుతుంటాడు. Maka, 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 maido. Maka, 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 maikam. Maka, 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 maikam. Matte tirugutunte madamekina naram. Maka, 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 maikam. Mana tana teliyade. Poga పీల్చుతుంటే మద మొద్దు బారే మెదడే. బాటిలెత్తి దించకుండా తాగి ఇవ్వదే ఈనాటి కుర్రకాలకు ఉన్న ఒక్క కలే. మక 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 మైకం. మక 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 మైకం. మక 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 మైకం. మత్తె తిరుగుతుంటే మదమెక్కిన నరం. మక 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 మైకం. మక 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 మైకం. మక 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 మైకం. మత్తె తిరుగుతుంటే మదమెక్కిన నరం. మక 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 మైకం. నేను చెప్తే నా తమ్ముడు వింటాడు, కానీ వాడు నా తమ్ముడు మాత్రమే కాదు, ఒక టీనేజర్. దెబ్బ వేసి చెప్పడానికి నాన్న, బుజ్జిగిని చెప్పడానికి అమ్మ కూడా లేదురా. వాడిని నేనే మార్చాలంటే ముందు నువ్వు వెళ్ళి మాట్లాడాలి. మీ ఇద్దరు సొంత అన్నదమ్ములే కదరా, మీ ఇద్దరి మధ్యలో బేసిక్ బాండ్ ఎందుకు లేదు? ఇలా అనొచ్చో లేదో తెలియదు, కానీ వాడు కడుపులో ఉండగానే నాన్న చనిపోయాడు. సో అమ్మ కూడా వాడితో పెద్దగా ఇంటరాక్ట్ అయ్యేది కాదు.
వాడు పుట్టినరోజని అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంటే యాక్సిడెంట్లో అమ్మ కూడా చనిపోయింది. ఆ తర్వాత వాడు అత్తయ్య వాళ్ళ ఇంట్లో, నేను అమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను. రీసెంట్గా అత్తయ్య కూడా చనిపోయిందిరా. సో నేను ఎలాగో రూమ్ తీసుకుంటున్నాను కదా అని వాడిని నా దగ్గర తెచ్చుకున్నాను. అందుకే మా ఇద్దరి మధ్య పెద్ద ఇంట్రాక్షన్ లేదు. నమస్తే సార్. నారాయణ గారు రండి, కూర్చోండి. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? అదే సార్, కేసు వాయిదా దగ్గరకు వచ్చింది కదా. సార్, మీరేమీ టెన్షన్ పడకండి. ఈ కేసు సరైన సాక్ష్యాధారాలు లేవు. కోర్టుకు కావాల్సిందే అవి. అవతలలో ఏడ్చి గోల చేసినంత మాత్రాన కోర్టు మిమ్మల్ని దోషిగా నిర్ధారించదు. సో మీరు నా పేమెంట్ మీద దృష్టి పెట్టండి. కేసు గురించి నేను చూసుకుంటాను. మీకు ఇచ్చింది అడ్వాన్సే సార్. ఒక్కసారి కేసు క్లోజ్ అవనివ్వండి, మనం అనుకున్న దానికన్నా రెండింతలు ఎక్కువిస్తాం. తథాస్తు, మీరు పోయిరండి. థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాం. చెప్పండి ఎస్ఐ గారు, చాలా రోజులు గుర్తొచ్చాం. గుర్తు రాలేదు కృష్ణమూర్తి గారు, గుర్తు చేశారు. ఓంకారప్రియ అంటే మీ కూతురేగా? అవును, ఎందుకు? 1 వీక్ బ్యాక్ ARTI కాలేజీలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. మీకు తెలిసే ఉంటుందిగా. ఆ అమ్మాయి కాలేజ్ ఫీజు కట్టలేదని వాళ్ళ ప్రిన్సిపల్ పెట్టిన ప్రెషర్కి సూసైడ్ చేసుకుందంట. ఇప్పుడు ఆ కాలేజ్ అంతా గోలగోలగా ఉంది. సరే, దానికి నా కూతురికి సంబంధం ఏంటి? ఆ కాలేజ్ మూసేయాలని నిన్న సాయంత్రం ఒక స్టూడెంట్ యూనియన్ కాలేజీ ముందు ధర్నా దిగింది. ఆ యూనియన్ని లీడ్ చేసేది ఎవరో కాదు, మీ అమ్మాయే. ప్రియానా? ఆ ప్రిన్సిపల్ మీద రాయి విసిరింది కూడా మీ అమ్మాయే. రూల్స్ ప్రకారం తన మీద కేసు ఫైల్ చేయాలి, కానీ తన డీటెయిల్స్ చూశాకే తెలిసింది తను మీ కూతురని. కొంచెం జాగ్రత్తలు చెప్పండి సార్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. తను సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది. ఈ టైంలో తన మీద కేసులు లాంటివి ఉంటే తన కెరీరే పాడవుతుంది. అలాంటప్పుడు బుద్ధిగా చదువుకోమని చెప్పండి. ఇదే ఇష్యూ మీద ఎమ్మెల్యేని కలవడానికి ట్రై చేస్తుందంట, వద్దని చెప్పండి. సరేనండి, నేను చూసుకుంటాను. తల్లి లేదని గారాబాన్ని చేస్తే తలకెక్కి కూర్చుంది. హలో హలో ప్రియా. అంకుల్, నేను తన్మయిని. అమ్మా, ప్రియాకి ఫోన్ ఇవ్వు. తను స్పీచ్ ఇస్తుంది అంకుల్. ఎక్కడా? అక్షర స్కూల్ అండ్ కాలేజ్ క్యాంపస్లో. ఓహో, పిల్లలకా? పిల్లల ముందే అంకుల్, కానీ స్పీచ్ మాత్రం గెస్ట్గా వచ్చిన ఎమ్మెల్యే గారికి. అందరికీ నమస్కారం. నేను మీకు తెలుసు. నేను ఇక్కడికి ఒక ఎమ్మెల్యేగా రాలేదు, అసెంబ్లీలో అడుగుపెట్టిన ఒక శాసనసభ్యుడిగా రాలేదు, స్వాతంత్ర సమరయోధుడిగా పోరాటం చేసిన మా తాత పెందుర్తి ఎల్లేష్ మనవుడిగా రాలేదు. కొంతకాలం క్రితం న్యూస్ పేపర్లో వేసిన ప్రకటన చూసి నాశనం శ్వాస తీసుకుంటున్న ఒక దేశపు అభాగ్యుడిగా వచ్చాను. అంతకు ఆ ప్రకటన ఏమిటనేగా, చీట్ చేసి ఎగ్జామ్ రాస్తున్నందుకు కొట్టాడు అని ఒక అధ్యాపకుడిని రాళ్లతో కొట్టిన ఒక విద్యార్థి. ఇది ఎక్కడో కాదు, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో జరిగింది. అది విన్నాక నా గుండె తరుక్కుపోయింది. ఈ రోజుల్లో ఇదొక ట్రెండ్ అయిపోయింది. టీచర్లను ఎదిరించటం, ఎక్కిరించటం, అవమానించటం హీరోయిజం అనుకుంటున్నారు. చూడండి, మీ ప్రాణ స్నేహితుల్లో అయినా స్వార్థం ఉంటుందేమో, కానీ ఒక అధ్యాపకుడి గుండెల్లో అణువంతైన స్వార్థం ఉండదు. మనకు అక్షరాలు నేర్పటంలో
మనలో ధర్మాలు నింపటంలో, మనకు ఆనందాలు పంచటంలో, అనుబంధాలు పెంచటంలో, స్నేహాలను కలపటంలో, మనుషుల్ని మలచడంలో, మన ఉన్నతిని తమ ఉన్నతిగా అనుకుంటారు, మన భవిష్యత్తుని తమ భవిష్యత్తుగా భావిస్తారు, మన గెలుపుని తమ గెలుపుగా ఊరేగిస్తారు. మన జీవితాలను మార్చి మలచి మంచి వైపు నడిపించే దేవుళ్ళే ఉపాధ్యాయులు. ఏది జరగకూడదో అదే జరగబోతుంది. ఎవరిని కలవడానికి తను ఎన్ని రోజులుగా ఎదురు చూస్తుందో వాడి ముందే మాట్లాడబోతుంది. కానీ ఎదురుచూపు మాట్లాడడానికి కాదు, కొట్లాడడానికి. తన మాటలు ముగింపుని బాబు పోరును ప్రారంభిస్తాయి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. నేను మీ ఓంకార ప్రియాని. నేను ఇదే అక్షర స్కూల్ అండ్ కాలేజ్ నుంచి పాస్డ్ అవుట్ అయిపోయిన స్టూడెంట్ని. సార్, ఇట్ మే సౌండ్ ఇర్రిలవెంట్, బట్ ఇదే స్కూల్కి ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్ కూడా ఉంది సార్. ఇంటర్ పూర్తి చేసుకొని డిగ్రీ వేసిన స్టూడెంట్ మొదటి సంవత్సరం అప్లై చేస్తున్నప్పుడు వినిపిస్తుంది స్కాలర్షిప్ అనే మాట. ఆ తర్వాత ఆ స్టూడెంట్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ మొదటి సంవత్సరం అప్లై చేసిన స్కాలర్షిప్ ఎప్పటికీ పడట్లేదు. స్కాలర్షిప్ పడకపోతే ఆ ఫీ స్టూడెంట్సే కట్టాలన్న రూల్ యాజమాన్యం పెడితే ఎంతమంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటారో తెలుసా? అలాంటి రూల్ పెట్టకపోవడం వల్ల ఎంతమంది అధ్యాపకులు ఇబ్బంది పడుతున్నారో తెలుసా? అధ్యాపకుల గురించి ఎంతో గొప్పగా చెప్పిన మన ఎమ్మెల్యే గారి క్లాప్స్. కానీ ఇప్పుడు మీకు తెలియని ఇంకొక అధ్యాపకుడి గురించి కూడా చెప్తా సార్. మన కాలేజ్లోనే 13 years సీనియారిటీ ఉన్న అప్పారావు సార్. ఆయనకి జీతం పడి 9 నెలలు అవుతుంది. ఇంటికి వెళ్తే నెలవారీ సరుకులు అడిగే భార్య, బయటికి వస్తే వడ్డీ డబ్బులు అడిగే సేట్, శాలరీ అడిగితే ఇంకా స్కాలర్షిప్ పడలేదనే యాజమాన్యం. రోజువారీ ఖర్చుల కోసం తను చదువు చెప్పిన స్టూడెంట్స్ని 100-200 అడిగిన రోజులు ఇంకా నా కళ్ళ ముందే ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ అప్పుడే కోవిడ్ వచ్చింది. అప్పుల బాధలు తట్టుకోలేక, రావాల్సిన శాలరీ రాక, కుటుంబాన్ని పోషించుకోలేక చనిపోయారు. మరేం చేస్తారు? అక్షరాలు తిని చదువు చెప్పిన మనిషి కదా, బస్తాలు మోసి బతకలేకపోయాడు. నాకు తెలిసి ఇన్నేళ్లలో ఆయన ప్రశాంతంగా ఉంది చనిపోయిన క్షణం మాత్రమే. నాకు అర్థం కాక అడుగుతున్నాను, 5 ఏళ్లకు ఒక్కసారి గవర్నమెంట్ కుర్చీలో కూర్చునే మనిషి పేరు మారుతుంది, ఆ పార్టీ తాలూకా జెండా మారుతుంది. మధ్యతరగతి వాడి పొట్టలు కొట్టి వాళ్ళు మందిరాలు కట్టుకుంటున్నారు. అందులో పావలా వంతు తీసి పేదలకు ధాన్యం పెట్టి దండాలు పెట్టించుకుంటున్నారు. మన కడుపు నిండే సమయంలో ఆ నాయకులు ఎంతమంది కడుపు కొట్టి మనకి పెడుతున్నారనే ప్రశ్న ఎవరికీ గుర్తు రావడం లేదు. దేర్ ఈస్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ దిస్ కంట్రీ అనే రైట్ తో చెప్తున్నా. నాయకులు ఉంది ప్రజల్ని నడిపించడానికి, పాలించడానికి కాదు. నాకు మానవత్వం ఉంది. నా కంచంలో అన్నం మెతుకు తినే ముందు పక్కనోడి కడుపు కోత కోసం పోరాటం చేయడానికి. నాకు ధైర్యం ఉంది మన హక్కుల్ని గొంతెత్తి అరవటానికి. మన తాత ముత్తాతలు రక్తాలు చిందించి స్వాతంత్రం తీసుకొచ్చింది మన చెమట మీద ఏసీ రూముల్లో కూర్చునే ఈ నాయకుల కోసం మాత్రం కాదు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం రేజ్ యువర్ వాయిస్, విన్ యువర్ విక్టరీ. విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధార పోశాను. నేను సైతం వనఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. ఓ లీడర్, she's a leader, students leader, she got some fire, leader. నాలుగు నుంచి ఎక్కడికి వెళ్ళావురా? నిన్నే 4 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ పెళ్ళికి పోయా, తాగా, తిరిగా, ఇప్పుడు వచ్చా. నీ ప్రాబ్లం ఏంటి?
నీకు ఆ రోజే చెప్పా, వెళ్ళే ముందు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడు, లేకపోతే ఇబ్బంది పడతావని. ప్రభుత్వం ప్రజల్ని పెట్టే కష్టాలు అరాకొర అయితే ఆచితూచే మాట్లాడేదాన్ని. వాళ్ళ తప్పులు వాళ్ళకే పూర్తిగా తెలియజేయకపోతే సాయమైన న్యాయమైన ఎలా జరుగుతుంది? సర్లే పద. అక్క ఒక 10 రూపాయలు ఇవ్వు. ఒక నిమిషం ఆగు. ఆగు. నువ్విచ్చే ఈ 2 రూపాయలతో తన జీవితం ఏమన్నా మారిపోతుంది అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావే? చిన్న పిల్ల. తన జీవితాన్ని మార్చేంత సాయం కాకపోయినా మనకు చేతనైనంత సాయం చేయాలిగా. సాయాలలో చేతనైనంత కాలంతా ఉండవు. మన సాయం నిజంగా అవతల వాళ్ళకి సాయపడాలి. నీ పేరేంటి? సరస్వతి. ఏం చదువుతున్నావు? ఏం చదువుకోవట్లేదు. చదువుతలే చదువుకోవట్లేదు. మీ మా నాన్న ఎక్కడుంటారు? చిన్నప్పుడే చనిపోయారు. మరి నువ్వు ఎవరి దగ్గర ఉంటావు? మా మావయ్య దగ్గర. మరి నువ్వు ఇలా చేస్తున్నావు నాన్నకి తెలుసా? సాయంత్రంకి మా మావయ్యకి డబ్బులు ఇవ్వకపోతే కొడతాడక్క. ఎక్కడుంటాడు మీ మావయ్య? అత్తయ్య వాళ్ళ ఇంట్లో నిన్ను బాగా చూసుకుంటారా? రేయ్, వినయగాడి వయసు అలాంటిదిరా. ఈ ఏజ్లో తప్పులు చేయడం సహజమే. ఒక అన్నగా నువ్వు వాడిని కంట్రోల్ చేయలేకపోవడమేరా నీ తప్పు. ఈరోజు నువ్వు నోరెత్తరని చేతులని బాధపడితే రేపు వాడి జీవితం నాశనం అయ్యాక బాధ మాత్రమే మిగులుతుందిరా. సరస్వతి వాళ్ళ మావయ్య మీరేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కేసు ఇంత సింపుల్గా సాల్వ్ అవుద్ది అనుకోలేదు. ఆ పిల్లవాళ్ళ అన్నయ్యని చూస్తే మా సార్కి ఉరిశిక్ష పడేదాకా వదిలేటట్లేడు సార్. కానీ ఆయన జైలు దాకా కూడా పోయలేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మనదే ఉంది సార్, అంతా దేవుడిదయ్యా. లేదు సార్, అంతా మీదే. ఇదిగోండి తీసుకోండి. మనం అనుకున్న దానికన్నా 10 లక్షలు ఎక్కువ ఇస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెళ్ళొస్తాను సార్. సరే సరే సరే. ఈరోజు నీకు నువ్వు గెలిపించుకున్న వాడి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది సార్. కానీ ఇదే రోజు న్యాయం వైపు నిలబడి ఓడిపోయిన ఒక అమాయకుడి కళ్ళల్లో కన్నీళ్లు కనిపించట్లేదా మూర్తి గారు? గుర్తుపెట్టుకోండి సార్, నేను ఐపీఎస్ అయిన తర్వాత ఫస్ట్ అరెస్ట్ చేసేది మిమ్మల్ని. ఎవరమ్మా నువ్వు? తను ఇవాళ నుంచి మనతోనే ఉంటుంది. ఒక అన్నగా నువ్వు వాడిని కంట్రోల్ చేయలేకపోవడమేరా నీ తప్పు.
వినాయ్ రేయ్ డిగ్రీ రిజల్ట్ వచ్చాయంట, ఏమైంది? తెలియదు. తెలీదంటే తెలీదు. తెలీదంటే తెలియదురా. ఎగ్జామ్ రాస్తే తెలుస్తుందిరా. పోనీలే, నువ్వు చేస్తున్న ఏదో పనులన్నీ చూస్తూ భరిస్తుంటే రోజు రోజుకి బసానా కొడుకులా తయారవుతున్నావు. ఏదో ఒక రోజు నువ్వే తెలుసుకుంటావన్న ఆశతో ఇన్ని రోజులు చూస్తూ ఉన్నాను రా. కానీ నిన్ను చూస్తుంటే ఆశతో పాటు నీ మీద ప్రేమ కూడా చచ్చిపోతుందిరా. ప్రేమ ప్రేమ అయ్యో ఏంట్రా కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు? ఎవరు పెట్టుకోమన్నారు నా మీద ఆశ? నా మీద నాకే ఆశ లేదు. భరిస్తున్నా అంటున్నా. ఏం భరిస్తున్నావు? నా డిగ్రీ రిజల్ట్ అడుగుతున్నా. నేనే కాలేదో తెలుసా? నేనే గ్రూప్ తెలుసా? కనీసం నేను ఏ హీరో తెలుసా? పొద్దున పోతావు బయటికి, రాత్రి వస్తావు. ఈ మధ్యలో నేను ఏం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఏం తింటున్నాను నీకు తెలుసా? నా గురించి ఏం తెలుసా? నా మీద ఆశ పెట్టుకున్నావు. నీ తమ్ముడు తాగుతూ తిరుగుతున్నాడంటే నీ తమ్ముడు బజార్లో కొడుకు అయిపోయాడు. కానీ నీ తమ్ముడు బాధలో ఉన్నాడు, పెయిన్లో ఉన్నాడు. రోజుకు 200 సార్లు చావాలని కోరిక కోరుకుంటున్నాడని ఏ నా కొడుకు నీకు చెప్పడు. పోనీ నీకు తెలుసా నేను ఎలా ఉన్నానో? నీకు కావాల్సిందల్లా రోజు రాత్రి పూట నీకు ఒకసారి కనిపించాలి చాలు. బ్రతికే ఉన్నాడు అనేసుకుంటావు. బ్రతికే ఉన్నా కానీ బాధలో ఉన్నారా? నా బ్రెయిన్ ఏదో జరుగుతుందిరా. నేను కానీ నా వైపు నన్ను నడుతుంది. ఏది చేయాలని ఇన్సెక్యూరిటీ. నిజంలో బ్రతకాలంటే భయరా నాకు. అయినా మందు తాగుతున్నా, సిగరెట్ తాగుతున్నా అంటే అవును తాగుతున్నా. అవే తోడున్నాయి నాతో. అంటే నేనేం పట్టించుకోవట్లేదా? లేదు. ఆ ఎదురింటోడో పక్కింటోడో నీ పక్కన ఉన్నాడో నీ తమ్ముడేంట్రా తాగుతాడు, నీ తమ్ముడేంట్రా తిరుగుతాడు, నీ తమ్ముడేంట్రా వాడితో కూడా పడ్డాడు, నీ తమ్ముడేంట్రా అది ఇదని నీ పక్కన ఉన్నాడు నీకు గుర్తు చేయకపోతే నీకు నీ తమ్ముడు కూడా గుర్తుకురాడు. ఒక్కొక్కసారి అనిపిస్తుందిరా మనిద్దరం ఒక్కరికే పుట్టావా అని. థ్యాంక్స్ రా. వీణ తమ్ముడు, వీని కొట్టినా తిరిగి నన్ను ఏమనలేడు అనే ధైర్యంతోనే కదా కొట్టావు. థ్యాంక్ యూ సో మచ్ రా. చిన్నప్పటి నుంచి నాతో ఎవరు లేరురా. నాన్న, అమ్మ, నువ్వు. అప్పుడు కూడా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక పనుల్లా ఉన్నారా. రోజంతా గొడ్డు చాకిరి చేయించుకొని అన్నం తినే ముందు తేరా తినే వాళ్ళు ఎక్కువైపోయారని అంటుంటే ఒక్కొక్క ముద్ద గొంతులో దిగేదే కాదురా. కానీ మళ్ళీ పుట్టాననిపించింది నీ దగ్గరకు వచ్చినప్పుడేరా. గుర్తుకుందా చిన్నతనమే ఆడి పాడే ఆటలెన్నో నన్ను వీడే నీ చెయ్యే నవ్వుకున్న
జ్ఞాపకాలై నన్ను గిల్లే చిన్నతనమే ఆడి పాడే ఆటలెన్నో కట్టుకున్న గూడులెన్నో కూలగొట్టే విధిరాతే రక్షణైను నాకు ఉండగా పక్షినైనే మొక్కినమే దేవుళ్ళకే చూపలేదే మన మీద జాలే పాడే ఆటలెన్నో నన్ను వీడే నీ చెయ్యే నవ్వుకున్న గుర్తులెన్నో జ్ఞాపకాలై నన్ను గిల్లే మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది. నా పేరు రావణ. మొన్న మీరు గెలిపించిన కేసులో ఓడిపోయింది నేనే సార్. రావణ ఎందుకు వచ్చారు? డబ్బుండే గెలిచినోడే కాదు, డబ్బు లేక ఓడినోడు కూడా చూడ్డానికి మనిషి లెక్కే ఉంటాడని మీకు తెలియజేయడానికి వచ్చా. లిజన్, ఇది మా జాబ్. మాకు డబ్బున్నోడు లేనోడని తేడా లేదు. మాకు మా క్లయింట్స్ని గెలిపించుకోవడమే లాయర్గా మా మెయిన్ మోటివ్. లాయర్గా మీరు గెలిచారు సార్, కానీ మనిషిగా మంచిని ఓడించడమే మీ మెయిన్ మోటివా సార్? చిన్న చిన్న పిల్ల సార్, మా ఇంటి లక్ష్మి, నా లక్ష్మి. నేను సాదా సీదా ఆటో డ్రైవర్ని సార్, దిగువ మధ్య తరగతి బతుకు. రోజు నా లక్ష్మిని నేనే స్కూల్ దగ్గర దింపేవాడిని. ఒకరోజు జ్వరంగా ఉందన్నయ్య, స్కూల్కి వెళ్ళను అంటే ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాను. అమ్మ 4 ఇళ్లలో పని చేసుకుంటూ బ్రతుకుతుంది సార్. ఆ రోజు కూడా అలానే పోతుంటే జ్వరంతో
ఇంట్లో ఒక్కదానివే ఎందుకు తో పాటు రా అని చెప్పి అమ్మతో పాటు తీసుకెళ్ళింది సార్. ఆ 4 ఇళ్లలో మీ క్లయింట్ ఇల్లు కూడా ఉంది. చిన్నపిల్ల సార్, అమ్మ ముందే పుట్టినరోజు కానీ ఒక కొత్త డ్రెస్ కొన్నా సార్. ఎల్లుండి తన పుట్టినరోజు సార్. కానీ చిరిగిన బట్టలతో ఈ చేతులతో ఎత్తుకొని ఎంత నరకం అనుభవించిందో నా బుజ్జిది. రోజు తన అల్లరి గొంతుతో లేసిన నా నిద్రని ఇప్పుడు తన అల్లరి చూడలేని మెలకువ ఊహించలేకపోతున్నా సార్. నిద్ర కూడా పట్టట్లేదు. లక్ష్మి సార్, నా లక్ష్మి. జీవితం పావు వంతు కూడా చూడని నా చెల్లి మట్టిలోకి పోతుంటే తనని చెరిపిన రాక్షసులు డబ్బు అనే రెక్కలతో విదేశాలు పోతున్నారు మీ వల్ల. బాబు, ఇందులో నేను చేసిన తప్పేంటి? ఒక లాయర్గా నేను చేయాల్సింది నేను చేశాను. కత్తి పెట్టి నరికితే శ్వాస తీసి వదిలే లోపు శవాలతో శివాలు ఎత్తించగలను. చేత కాక కాదు, చెయ్యలేక కాదు. న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతో మీ గడప తొక్కా. మీ ద్వారా 10 మందికి తెలిస్తే నా లక్ష్మికి పట్టిన గతి ఇంకో లక్ష్మికి పట్టదు అనుకున్నా. కానీ మీరు డబ్బుంటే సమాధులను కూడా కప్పేస్తారు కదా. రమణ, నేను చేసిన తప్పే, ఒప్పుకుంటాను. నన్ను వదిలే. తప్పు తెలుసుకున్నా రావణ, ప్లీజ్. ఇంకెప్పుడు ఇలా చేయను. కావాలంటే వాళ్ళ మీద మళ్ళీ కేసేద్దాం. ప్లీజ్ రావణ, నన్ను వదిలే. కర్మణ్యేవాధికారస్తే మా పదేచు కథానిచ. తప్పు చేసి తెలుసుకున్నా అంటే చెదిరిపోతలాయరో. నువ్వు చేసిన తప్పుకి తగినంత కర్మని నెత్తినేసుకున్నావు. ఆ కర్మ నీ తలే అడుగుద్దో భలే అడుగుద్దో. కర్మణ్యేవాధికారస్తే స్తే మా ఫలేషు కదాచన. రమణ, నేను చెప్పేది అనుభవిస్తావు. ఇంతకింత అనుభవిస్తావు. నీ అంతం చూస్తా. కర్మణ్యేవాధికారస్తే స్తే మా ఫలేషు కదాచన. ఏమైంది? ఏమైంది? ఏం కాలే. మీ అన్నయ్య కొట్టాడా? వాడికి నీ మీద ఏ రైట్స్ ఉన్నాయని కొట్టాడంట? వాడు నా అన్న. చాలదా అది? చాలు.
మత్తులో ఉండే మాటని ప్రతి మాట నీతిలాగే వినపడుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మాటని తాగి వాగుతున్నాను అనుకున్నంటే ఒక మాట. ఈడ ఏ బంధమైనా అవసరాల కోసం, ఆపదలో ఆదుకోవడం కోసం. ఒక్కసారి ఊపిరాకి కట్టెకాలిందా అవసరాలు తీరిపోతాయి. అవసరాలు తీరిపోయాయో బంధాలు తెగిపోతాయి. ఇందులో రక్త సంబంధాలు, రుణ సంబంధాలు తేడా ఉండదు వినయ్. సో మనకు బ్రతుకున్నప్పుడు సాయం చేసినోడే మనోడు. సప్లీ రిజల్ట్ చూసి మీ నాన్న బయటకు వెళ్ళగొట్టి 4 నెలలు అవుతుంది. నాకు తెలిసి నీకు బయట ఫ్రెండ్స్ ఎవరు లేరు. నువ్వు చెప్తున్నావు సాయం చేసే చేతుల గురించి. సాయం పొందకపోవడం నా స్ట్రాటజీరా. వన్స్ మనం ఒకరి చేత సాయపడ్డామా జీవితాంతం వాళ్ళకు ఊడిగం చేయాలి. అది మన వల్ల కాదు. నన్ను కోస్తే ఒక 1/4 kg పాదరసం వెళ్తాం కానీ గ్రాటిట్యూడ్ మాత్రం రాదు. అయినా నేను చెప్తాను నీ గురించి వినయ్, నా గురించి కాదు. మీ అన్నే నీతో ఉండుంటే ఈరోజు నీకు ఇంత మెంటల్ స్ట్రెస్ ఉండేది కదా. అదేంద్రా ఏంద్రా డిజార్డర్? మల్టీపోలార్ డిజార్డర్. ఎందుకు వచ్చింది? అది ఎందుకు వచ్చిందిరా? ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు. ఈ సెకండ్ ఉన్నట్టు నెక్స్ట్ సెకండ్ ఉండగలవా? బంధాలు బంధుత్వాలు నా పక్క. హలో సావిత్రి, వస్తున్నానే, ఇంటికే వస్తున్నా. పెట్టేసే పోను, పెట్టేసే. సావిత్రి ఏమైంది? మీరేమైనా తప్పు చేశారా? నేనేం తప్పు చేస్తా సావిత్రి? ఇంటికి ఎవరో 4 వచ్చారు. వాళ్ళ చేతుల్లో కత్తులున్నాయి. మీరెవరో లక్ష్మి అనే పాపకి ద్రోహం చేశారంట. నిజమేనా? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు సావిత్రి. జరిగింది అది కాదు. మన సారు, మనకు అన్నం పెట్టిన సారు, ఆయన తొందరలో తెలిసి తెలియక ఒక తప్పు చేశాడు సావిత్రి. ఆయన్ని కాపాడుకునే బాధ్యత నాకుంది కదా సావిత్రి. అందుకే అలా చేశా సావిత్రి. అరే ఎవడ్రా మీరు? సావిత్రి నేను వస్తున్నా సావిత్రి, కంగారు పడకు. రొక్క 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 రే బాబు, నేను కావాలని చేయలేదు బాబు. దయచేసి నన్ను వదిలేయండి బాబు. నా భార్య బిడ్డల్ని దయచేసి ఏం చేయకండి బాబు. నేను కావాలని చేయలేదు బాబు. మేము ఈ రోజులు పెట్టి వెళ్ళిపోతాం బాబు. మమ్మల్ని దయచేసి వదిలిపెట్టండి బాబు.
ఈ లంకకు అధినాయకుడా రా 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 రావణాసురా కలికాలపు రావణాసురా దగ 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 మెరిసే రాక్షసుడా ఓటమి తెలియని మానవుడా నరమేధము చేయగ తిరిగిరా సురా 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 రావణాసురా తత్విదియమదాహమే రాజుకే నీ కుత్తుకా నరకగా మోక్షమే అసురుడి కత్తి పొదును తాకిందా సేవమే చితుల పైన ఇక వణికే పొరబడి తప్పు చేస్తివి కదరా తెగబడి నరుకుతాది మీ మృగం సురా 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 రావణాసురా చాలా అనుభవించారా నా తమ్ముడు. వాడి మాటల్లోని ఒంటరితనం వింటేనే నా గుండె బరువుకేసింది. వాడి ఒంటరితనాన్ని ఇన్నేళ్ళు మోసాడు. ఇంతప్పటి నుంచి నాకు వాడి మీద ప్రేమ లేదనుకుంటున్నాడు రా. నాకు మాత్రం ఎవరు ఉన్నారా? వాడేగా. కానీ ఇన్నేళ్ళు దూరంగా ఉండేసరికి సడన్ గా మొక్కలు చూసుకుని మాట్లాడలేకపోతున్నాను రా. నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. చాలరా, వాడు భరించిందంతా చాలరా. హలో వినయ్. హలో హలో నాన్న, ఎక్కడున్నావు నాన్న? హలో నాన్న, వినపడుతుందా నాన్న? తెలియదురా, తమ్ముడికి కాల్ చేస్తే ఎవరు అమ్మాయి లిఫ్ట్ చేసింది. కాల్ జంప్ అయిందట్టుంది. కాల్ ముందు కట్ చేయరా. సర్లేరా, వాడి ఇంటికి వచ్చాక మాట్లాడు.
గుర్తుకుందా చిన్నతనమే ఆనందం ఎటుపోయే తెరవలేని చీకటి గదే చెయ్యి చాచి నన్ను పిలిచే శూన్యం నుంచి చూస్తుంటా నీ నవ్వులో బ్రతికుంటా సెలవింకా సెలవింకా వినయ్ 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 అన్నయ్య మనం మళ్ళీ కలుసుకోమా? అన్నయ్య మళ్ళీ వస్తావా? గుర్తుకుందా చిన్నతనమే ఆడిపాడే ఆటలెన్నో నన్ను వీడే నీ చెయ్యే నవ్వుకున్న గుర్తులెన్నో జ్ఞాపకాలై నన్ను గిల్లే
చిన్నప్పటి నుంచి నాకు ఏదంత సులువుగా రాలేదు గయ్యా. ప్రతిదీ కష్టపడి సంపాదించుకున్నాను. ఇప్పుడు అది కూడా ఒక్కొక్కటిగా నాకు దూరం అయిపోతే ఏం చేయడానికయ్యా నువ్వు? శివుడు బోలో శంకరుడు ఈ వడిగిన ఇచ్చేస్తాడు. మరి నా దగ్గర నుంచి అన్ని లాగేసుకుంటావు ఎందుకయ్యా? నిజానికి నువ్వు బోలశంకరుడు కాదు, బ్రహ్మశంకరుడు. నేను పిచ్చిగా నమ్మి పిచ్చులు భ్రమలో ఉంటావు. నిజంగా నేను ఉండుంటే నా తమ్ముడు, నాకున్నది నా తమ్ముడు ఒక్కడే కదయ్యా. వాడిని కూడా నాకు దూరం చేసావు కదయ్యా. కాదు, ఎవరి ఐశ్వర్యకి ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకే ఉంటారంటే పొంగు బతుకున్న రోజులకు పడి మొక్కేది ఎందుకు? దేవుళ్ళు కదా. అయినా నాకన్నీ నువ్వే కదయ్యా శివయ్య. ఏదో నా నీకే చెప్పుకున్నావని కదయ్యా. మరి నన్నెందుకయ్యా నా తమ్ముడి నుంచి దూరం చేశావు? నేనే తప్పు చేశా? ఏనాడు ఏ ప్రాణి కానీ చేయలేదు కదయ్యా. నేనే తప్పు చేశా? లేదు లేదు లేదు, చేశా చేశా. నేను నమ్మి తప్పు చేశా. నువ్వు భ్రమపడి తప్పు చేశా. నాకు తోడుగా ఉంటావని ఆశించి తప్పు చేశా. అయినా మనిషి సృష్టిస్తే పుట్టుకొచ్చిన బొమ్మలు తిరిగి మనిషికి సాయం చేస్తాను అనుకోవటం మా మూర్ఖత్వం. అన్నా ఇంకెంతసేపు అన్నా?
ఇంకెంతసేపు వస్తాడ్రా? వస్తున్నాడు, అరవకు. 5 గంటల నుంచి ఇక్కడనే ఉన్నాం. 5:30 అయిందంటే ఈ గల్లీ మొత్తం జనాలతో నిండిపోద్ది. వస్తున్నాడు, ఫోన్ చేశా. బస్సులోనే ఉన్నాడు, సీతాపురం దాకా వచ్చాడు. ఇంకో 2 గంటలు ఇక్కడ ఉంటాడు. కిరణ్ ఏమైందిరా రే? కిరణ్ ఏమైందిరా రే? కిరణ్ అంకుల్ వాటర్. ఓ థ్యాంక్ యూ. బాగా చదువుతున్నావా? చదువుతున్నా. వెరీ గుడ్. కిరీటి. హలో సార్. చెప్పు. మన కాలనీ పక్క వీధిలో అమ్మాయి డెడ్ బాడీ దొరికిందంట. తెలుసా మీకు? తను కూడా మీ అమ్మాయి చదువుతున్న కాలేజీలో చదువుతుంది అనుకుంటా. డెడ్ బాడీ దగ్గర ఐడి కార్డు దొరికింది. Sura 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 re ra sura 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 re ra sura re ra sura. తనని చూశావా? లేదు సార్, విన్నా. ఏమైంది మూర్తి గారు? నీకేం కాలేదు కదా? నాకేమైతుంది మూర్తి గారు? ఏం లేదు. మీ కాలేజీలో ఎవరు అమ్మాయి? మా సీనియరే, వైశాలి అని, చాలా మంచి అమ్మాయి. ఎవరో కిడ్నాప్ చేసి చంపారంట. ఆ పని మీద స్టేషన్కి వెళ్తున్నా. సరే సరే వెళ్ళండి. నిన్ను డ్రాప్ చేసి వెళ్ళనా? వద్దమ్మా, మీరు వెళ్ళండి. అసలే చీకటి పడుతుంది, నేను వెళ్తాలే. సరే, జాగ్రత్త. ఆంటీ పాల ప్యాకెట్ ఒకటి ఇవ్వరా? ఆంటీ 10 రూపీసా? రే కిరణ్, ఎక్కడికి రా? తెలంగాణ. తెలంగాణ. ఎందుకు? ఆ అమ్మాయిని కాపాడటానికి. పిచ్చిలేసిందా? రే, నీతోటేరా మాట్లాడేది? పిచ్చిలేసిందా? కల్లో ఎవరమ్మాయి కనపడితే అమ్మాయిని కాపాడడానికి తెలంగాణ పోతా, థాయిలాండ్ పోతా అంటావు. కల్లా కనిపిస్తుందా నీకు? నిద్రపోతున్నానా నేను? నీకు తెలియట్లేదురా, సంథింగ్ ఈజ్ రాంగ్ రా. కళ్ళ నిండా తనక నీరు కనిపిస్తుంది. చెవు లోతుల వరకు తన సోకపు శబ్దాలు వినిపిస్తున్నాయిరా. అరే కిరణ్, నువ్వు అన్స్టేబుల్గా ఉన్నావురా. తమ్ముడు చనిపోయిన డ్రామాలో ఉన్నావురా. ఆ డ్రామా వల్ల ఇవన్నీ హాల్జినేట్ చేసుకుంటున్నావురా. ఉదయ్, ఇది కలో నిజమో భ్రాంతో నాకు తెలియదు, కానీ అమ్మాయి అరుస్తున్న శబ్దం వినిపించిన ప్రతి క్షణం నాకు నా తమ్ముడు చనిపోయే ముందు పడ్డ బాధ తెలుస్తుంది. నా తమ్ముడిని కాపాడుకోలేక ఒక అన్నగా ఎలాగో చనిపోయా. ఇప్పుడు ఒక ఆడపిల్లని కాపాడలేక మనిషిగా కూడా ఓడిపోతే నేను బతికి వేస్ట్ రా. తెలంగాణలో ఎక్కడైనా ఎత్తుకుతావురా? ఏం తెలుసని వెళ్తావు? సీతాపురం నుంచి నెక్స్ట్ 70 కిలోమీటర్స్ ఫారెస్ట్ అండ్ ఇండస్ట్రీసే ఉంటాయి.
సో సీతాపురం నుంచి 2 అవర్స్లో వెళ్ళగలిగారు. ఒకే ఒక్క ఊరు, యశోదగిరి. రే నువ్వు సెన్స్ ఉండే మాట్లాడుతున్నావరా? దీనికి మించిన ఆప్షన్ లేదు ఉదయ్. ఒక అమ్మాయిని కాపాడలేదన్న రిగ్రెట్ నాకొద్దు. ప్రియా, నీతో మాట్లాడాలరా. అర్జెంట్ వర్క్ ఉంది, ఈవినింగ్ మాట్లాడతా. ఐ ఆమ్ నాట్ ఎ లయర్ ఎనీమోర్. నేను ఇకపై లాయర్ని కాదు. ఏం మాట్లాడుతున్నారు మూర్తి గారు? ఎంతో ప్యాషన్తోనే లాయర్ అయ్యానురా. కానీ ఇందులోకి వచ్చాక మనసు ప్యాషన్ని వదిలి సంపాదన మీద పడిందిరా. నేను సంపాదించే ప్రతి రూపాయి నీకు ఎలా ఉపయోగపడుతుందా అని ఆలోచించేది తప్ప ఆ రూపాయి నిన్ను నా నుంచి దూరం చేస్తుంది అనుకోలేదురా. ఏదో ఒక రోజు నువ్వే నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను రా. కానీ అసలు నేను తప్పెందుకు చేస్తున్నాను నాకే తెలియకుండా చేస్తున్నాను రా. ఎంతో మంది జీవితాలు నాశనం చేశాను తల్లి. మరి ఈ పాపం కడుక్కోగలనా? నా తప్పుని తెలుసుకునే క్షణమే నాలో చావు భయం మొదలైందిరా. కానీ ఎప్పటికీ నా కూతురు దృష్టిలో నేను కల్పిటిగానే మిగిలిపోతాననే బాధరా. తల్లి, నీకన్నా నాకేదే ఎక్కువ కాదురా. తండ్రి సంపాదించే ప్రతి సంపద కూతురు కోసమేరా. నిజానికి ప్రతి తండ్రికి ప్రాణం, ఆస్తి, సర్వస్వం అన్నీ కూతురులేరా. నన్ను మళ్ళీ నాన్న అని పిలవగలవా? నాన్న, నరే నా లాలిజో నరే నా నానే లాలిజో 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 అమ్ములో లాలిజో బుజ్జులో లాలిజో నా అమ్మారో లాలిజో నా నాన్నరో తల్లి తల్లి నా చిన్నరి తల్లి ఓ నా ఈ చిరునవ్వే నీవే నా ఈ శ్వాసవి నీవే నా గుండె చప్పుడు నువ్వే నా జన్మకి జీవము నీవే చిందాడే చిందాడే కుందనపు బొమ్మేలే ఈ డాడి కళ్ళలో నువ్వెప్పుడు చిన్నారే అంధల పరంజీ బొమ్మవే అలకల కులుకుల అమ్మోడివే అల్లరి చేష్టల రాకాసి అవనికి వచ్చిన తారవే నా ఇంట్లో పెరిగే వెన్నెల నానా నానా రే 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 రే
నా అమ్మకు ప్రతిరూపం నువ్వేనమ్మా, ఈలలో నిన్నే మించిన బంధం ఏది లేదమ్మా. పేరుకి నేను నానేలే, నువ్వే నా అమ్మేలే, నువ్వే నన్ను లాలిస్తున్నావే. నానా రే నానా ఓ ఆ అమ్మాయిని కాపాడటానికి నా తమ్ముని కాపాడుకోలేక ఒక అన్నగా ఎలాగో చనిపోయింది. ఇప్పుడు ఒక ఆడపిల్లని కాపాడలేక మనిషిగా కూడా ఓడిపోతే సాయంత్రం అయితే గల్లీ మొత్తం నిండిపోద్ది. తమ్ముడు ఈ ఊళ్ళో మొత్తం ఎన్ని మసీదులు ఉన్నాయి? ఒక 3-4 ఉంటాయి అన్న. తమ్ముడు బాగా నుంచి క్లియర్గా చెప్పు. ఒక 3 ఉంటాయి అన్న. ఎక్కడెక్కడ ఉంటాయి? పక్క వీధిలో ఒకటి ఉంటుంది, ఆజాద్ నగర్లో ఒకటి ఉంటుంది, మన బస్ స్టాండ్ దగ్గర ఒకటి ఉంటుంది. సరే సాయంత్రం అయితే ఈ షెడ్ చుట్టూ జనాలే ఉంటారు.
రేయ్ ఎవడ్రా నువ్వు? ఏడేం చేస్తున్నావు? బ్రో ఇక్కడ ఒక అమ్మాయిని కొంతమంది కలిసి ఏ అమ్మాయి? ఆ కిడ్నాప్ కేసా? అవును బ్రో, తనకేం కాలే కదా, తన ఎక్కడుంది బ్రో? ఏం మాట్లాడుతున్నావు భయ? అమ్మాయి చనిపోయి 3 రోజులు అయింది కదా. చనిపోవటం ఏంటి బ్రో? చనిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఒక ఆడపిల్లని కాపాడలేక మనిషిగా కూడా ఓడిపోతే నేను బతికి వేస్ట్ రా. ఒక అమ్మాయిని కాపాడలేదన్న రిగ్రెట్ నాకొద్దు. నేనే తప్పు చేశా. ఏనాడు ఏ ప్రాణి కానీ చేయలేదు కదయ్యా. నేనే తప్పు చేశా. చాలరా, వాడు భరించిందంతా చాలరా. హలో వినయ్. హలో నాన్న, ఎక్కడున్నావు నాన్న? వినపడుతుందా నాన్న? హలో ఎవరు? నాన్న వినపడుతుందా? ఇదేదో మెకానిక్ షెడ్ లా ఉంది నాన్న. తమ్ముడు ఫోన్ చేస్తే ఎవరో అమ్మాయి లిఫ్ట్ చేసింది. నాన్న వాళ్ళు వచ్చేస్తున్నారు నాన్న. నేను మీ నాన్న కాదండి, వాళ్ళు చెప్పింది నాన్న ప్లీజ్ అన్న, ఇదేదో మెకానిక్ షెడ్ లా ఉంది నాన్న. నువ్వు కాల్ కట్ చేయకన్నా, నన్ను చంపేస్తున్నా అంటున్నారన్నా. పోలీసులకైనా ఇన్ఫార్మ్ చేయన్నా. నేనేం చేయగలను? నాకు వేరే ఆప్షన్ లేదన్నా. నేను ఇంకెవరికైనా కాల్ చేస్తాను. అన్నా అన్నా అన్నా, మాకేం పని లేదు మనం అడ్డమైన అందరిని కాపాడుతూ కూర్చోటానికి. అమ్మాయి చనిపోయి 3 రోజులు అయింది కదా. जटाटवी गलज्जल प्रवाह पावित स्थले गले वलंब्य लंबितांभुजंग तुंग मालिका चकार चंड तांडवं तनोतु नः शिव शिव. బుజ్జి, డాడీ వాటర్ క్లాస్ చూసావా? లేదక్క. ఏం రాస్తున్నావు? సారీ అక్క. సారీ దేనికి? తప్పు చేశాగా. గ్లాస్ పలగొట్టింది నేనే. తెలిసి చేయడం తప్పు, ఆ తప్పుని తెలుసుకోలేకపోవడం తప్పు. ఆ రెండూ నువ్వు చేయలేదు. బై మిస్టేక్లో గ్లాస్ కింద పడి పగిలిపోయింది. కానీ ఆ గాజు ముక్కలు ఎవరికీ కూర్చుకోకూడదని అన్నీ బయటపడేశావు. అందులో నీ తప్పేం లేదు. కానీ నీ తప్పేంటో తెలుసా? ఏంటి? నీకు తెలీదు అని అబద్ధం చెప్పడం తప్పు. కర్మ అంటే ఏంటో తెలుసా? కర్మ అంటే మనం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుకి తగ్గ ప్రాయశ్చిత్తాన్ని పనిష్మెంట్ ఇచ్చేది కర్మ. తప్పు చేసింది నేను కదా, మరి నీకెందుకు పనిష్మెంట్ ఇచ్చింది కర్మ? ఒక్కొక్కసారి మనం చేసే మిస్టేక్స్ వల్ల మనం ప్రేమించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారా. మనకి పర్సనల్గా జరిగే డ్యామేజ్ కంటే మనల్ని ఇష్టపడే వాళ్ళని బాధలో చూడడం ఇంకా హర్టింగ్గా ఉంటుందిరా. నువ్వు చేసే మిస్టేక్స్ వల్ల నువ్వు ఒక్కదానివే కాదు, నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. అదే కర్మ అంటే.
ఎవర్రా అమ్మాయిని కొట్టింది? అంటే అరుస్తుందని. నువ్వు చేసిన తప్పు నువ్వు గుర్తుపెట్టుకోలేకపోయినా, బాధపడిన వాళ్ళు మర్చిపోయినా కర్మ మరవదు. నీ తప్పు వల్ల ఎదుటి వాళ్ళు పడిన బాధను నీకు 10ంతలుగా తిరిగిస్తుంది. రావణ క్షమించమ్మా, నిన్ను బాధపెట్టడం మా ఉద్దేశం కాదు. మా వాళ్ళు తెలియక చేసుకున్నారు. చెత్త నా కొడుకులు. నిజానికి మా ఉద్దేశం నిన్ను చంపి మీ నాన్నే బాధ పెట్టడం. నాకు నీ మీద ఎలాంటి పగ ప్రతీకారాలు లేవు తల్లి. ఇది మీ నాన్న చేసిన కర్మ. ప్లీజ్ తల్లి, ఇది నాకు ఇష్టం లేని పని, కానీ నాకు ఇష్టమైన వాళ్ళ కోసం కష్టంగా చేస్తున్నా. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టుకో. నా లక్ష్మి కూడా ఇలాగే ఏడ్చుంటాడు కదమ్మా. నీకు నా లక్ష్మి గురించి తెలియదు కదమ్మా. లక్ష్మమ్మ నా చెల్లి, నా ఇంటి బంగారు. 13 ఏళ్ళు ఉంటాయమ్మా తనకి. జ్వరంగా ఉంది అని ఇంట్లోనే ఉంటే ఒంటరిగా ఎందుకు అని మా అమ్మ తనతో పాటు తీసుకెళ్ళింది. మా ఇంట్లో దూతుంటే పక్కనే పడుకుంది. దామోదరని 40 ఏళ్ళ ముసలి చాకుడుకు లాక్కుని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాడు. ఆపుతున్న మా అమ్మని రోకల పనితో కొట్టాడు.
చచ్చిపోయిందమ్మా, నా లక్ష్మి చచ్చిపోయింది. ఆ మృగం మీద కేసు పెడితే 3 హీరింగ్లోనే కేసు ముగించారు మీ నాన్న. నీ లక్ష్మిని రేపు చేస్తుంటే నువ్వేమైనా వీడియో తీసావా అని నాళ్ళం. మీ నాన్న కోర్టు మెట్ల మీద కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డ తల్లి. డబ్బు నోట్లు మీ నాన్న చెవులు మూసేసి కప్పేసాయి. నా లక్ష్మి తను పుట్టగానే మొదట నేనే ఎత్తుకున్నానమ్మా, నేనే ఎత్తుకున్నా ఈ చేతులతోటి. ఆ రోజు నుంచి నా సర్వస్వంతను కళ్ళు మూసినా తెరిసిన కళ్ళ నిండా నా లక్ష్మి. నేను సంపాదించే ప్రతి రూపాయి నా లక్ష్మికి ఇవ్వాలని, తనకి ఏం కొనిస్తే హ్యాపీగా ఫీల్ అవుతామని ఆలోచిస్తూ ఉంటా. కంటికి రెప్పలా చూసుకున్నా నా లక్ష్మిని ఆ రోజు ఒంటి నిండా పంటి గంటలతో చూసే తల్లి ప్రాణం పోయినట్టయింది. ఇప్పుడు కూడా నీ నోట్లో నుంచి ఆ గుడ్డ తీయాలంటే ఎక్కడ నన్ను అన్నయ్య అని పిలుస్తావో, ఎక్కడ నిన్ను చంపకుండా వదిలేస్తానేమో అని భయం తల్లి. దయచేసి నన్ను క్షమించు తల్లి.
చేసిన తప్పు నువ్వు గుర్తుపెట్టుకోలేకపోయినా, బాధపడిన వాళ్ళు మర్చిపోయినా కర్మ మరవదు. నీ తప్పు వల్ల ఎదుటి వాళ్ళు పడిన బాధను నీకు 10ంతలుగా తిరిగిస్తుంది. లాలిజో అమ్ములు, లాలిజో బుజ్జులు, లాలిజో నమ్మరు, లాలిజో నాన్నరు. రా ఋగ్వేదం 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 సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధభావ సమన్వితా. ఋగ్వేదం 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 ఋగ్వేదం. నేను నమ్మే నిజం ఒక్కటే, మనందరిలోనూ దేవుడు ఉంటాడు, మనందరిలోనూ రాక్షసుడు ఉంటాడు. మనలోని దేవుడు పరులకు హాని కలిగించాడు. ఈర్ష్య, ద్వేషం, క్రోధం లాంటి అవలక్షణాలతో ఉన్నాడు. 10 మందితో నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. చేతనంత సాయం చేయడానికి ముందడుగు వేస్తాడు. కానీ ఈ లోకం మనలోని దేవుణ్ణి బాధ పెడితే, వాడి ప్రేమని చంపేస్తే, వాడి ప్రాణాన్ని లాక్కుంటుంటే, వాడి ఇంటిని శోకానికి గురి చేస్తుంటే వాడిలోని రాక్షసుని తెల్లేస్తాడు. వాడికి బాధ పెట్టడం మాత్రమే తెలుసు. ఎలా బాధ పెడితే ఎక్కువ బాధపడతారో ఇంకా బాగా తెలుసు. ఏది తప్పు ఏది ఒప్పు అని ఆలోచించుకోవడానికి ఈ సమాజం వాడిలోని మంచిని ముక్కలు చేసిన తర్వాత తిరిగి వాడి నుంచి మంచిని కోరుకోవడం స్వార్థం. మనిషి జాతి పరిణామం చెందే కొద్దీ మన సౌకర్యాలకి, అవసరాలకి, అభివృద్ధికి తగ్గట్టుగా మన పురాణాల్లో కొన్ని మూలాలు సైతం మార్చుకుంటూ వచ్చాం. కానీ మూలాలు మార్చిన, మంచి అనే ముసుగులు వేసిన, చెడుని దాచి రాక్షసుడై లోకాన్ని గెలిచిన, తాడిని తన్నేవాడుంటే వాడి తలని తన్నే ఒక ఆయుధం హిందువు గ్రంథాల్లో 4 అతి పురాతనమైన ఋగ్వేదంలో లిఖించబడి ఉంది. మనిషి ఆయువు తీసుకున్నప్పుడే ఆ ఆయుధం కూడా ప్రాణం పోసుకుంది. మనిషి అహాన్ని, అన్యాయాన్ని, ఆకృత్యాల్ని, అధర్మాల్ని అంతం చేయగా పుట్టిన ఆయుధం పేరే కర్మ. యుద్ధమునే